రఘు లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది. ఏం చేస్తున్నాడు? రఘు రఘు నేనే రఘు రఘు. పైన చూద్దాం. ఎలా పిలవాలి వీణ్ణి? రఘు రఘు నేనే కిందకెళ్ళి చూస్తా. రఘు ఎక్కడా కనబడలేదు. ఎటిల్లుంటాడు? రఘు 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 పోలీస్ 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 పోలీస్. బాస్, ఒక ముఖ్యమైన విషయం బాస్. ఒక పోలీసు మనం వేసుకున్న ప్లాన్ కనిపెట్టేశాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? నేనుగా మీరు కంగారు పడతారండి బాస్. ఆ పోలీసుని నేను చంపేశాను. నేను నమ్మలేకపోతున్నాను రా. నిజంగా నేనే చంపేశాను బాస్. అది కాదురా, మన సీక్రెట్ ప్లేస్ పోలీసులకు ఎలా తెలిసింది? ఇది వీరభద్రం వేసిన స్కెచ్ ఏమో. ఎలా చెప్తున్నావురా? అవును బాస్, ఆయన మనుషులు ఇక్కడికి వచ్చి డబ్బు పెట్టి డోర్ ముందు పెట్టి పోకుండా డోర్ ఓపెన్ చేసి చూశారు. మన ఫ్లాట్ కి కింద ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ కి F6 అనే నెంబర్ మార్చి అందులో ఒక పోలీసుని దాచిపెట్టారు. ఫ్లాట్ నెంబర్ మార్చి పోలీసుని దాచిపెట్టారా? ఏంట్రా నువ్వు చెప్పేది? అరే అవును బాస్, రఘుకి ఈ విషయం తెలిసిపోయిందని ఆ పోలీసు లేపేశాడు. ఇప్పుడు నాకు తెలిసిపోయిందని నన్ను చంపడానికి వచ్చాడు. ఆయన నేనెవరిని కిల్లిని కదా, నేనే వాడిని కిల్ చేశా. దీనివల్ల వీరభద్రానికి లాభం ఏంట్రా? బాస్, మీరు ఎలాగో ఇక్కడికి వస్తారని వాడికి తెలుసు. అప్పుడు మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తే ఎంతవరకు డిపార్ట్మెంట్ తరఫున చెడ్డ పేరంతా పోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తానన్నా 50 లక్షలు వాడివే. అంతేకాకుండా నీకివ్వాల్సిన 5 కోట్ల రూపాయల డబ్బును ఆ నొక్కేస్తాడు. ఏమంటారు? వీరభద్రం ఇంత తెలివిగా ఆలోచిస్తున్నాడా? సరే, నువ్వేం చేస్తావంటే వెంటనే అక్కడి నుంచి బయలుదేరి మన ప్లేస్కి వచ్చాయి. ఇంకా వీరభద్రం గాడు ఏం ప్లాన్ వేస్తాడో చూద్దాం. ఈరోజు రాత్రి ఆ వీరభద్రంకి నేనేంటో చూపిస్తా. ఏంటిది నా ముందే చేతి కొడతానా? ఇతనే సార్ ముందు నా బండిని గుద్దింది. ఇతని మీద కేసు పెట్టి నా బండికి డ్యామేజ్ కట్టించండి సార్. అసలు తప్పు చేసింది నువ్వే కదమ్మా. ఇప్పుడు కేసు తీసుకుంటారా? ఇతని మీద ఈవ్ టీసింగ్ కేసు బుక్ చేయమంటారా? ఏంటమ్మా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల్ని బెదిరిస్తున్నా? కేసు తీసుకోలేదో పోలీస్ స్టేషన్ లో నన్ను రేప్ చేయడానికి ట్రై చేశారని ప్రెస్ మీట్ పెట్టి చెప్తా, జాగ్రత్త. ఏంటి బాస్ అప్పుడే వచ్చారు? ఆ ముఖ్యమైన మ్యాటర్ దొరికిందా? అవును, ఎవరింటికి పెట్లు? సారింటికే తీసుకెళ్తున్నా. మీకెందుకు బాస్ 2 పెట్లు? అది ఇంట్లో చాలా బుక్స్ ఉన్నాయి, లైబ్రరీకి డొనేషన్ ఇద్దామని.